రాజ్యాంగ పరిషత్తులో మన దేశం ఫెడరల్ అంటే సమాఖ్య విధానం అంటాం తెలుగులో, యూనిటరీ అంటే ఏకకేంద్రం, కేంద్రం ఆధిపత్యం ఉండేది ఏకకేంద్రం. అది ఉండాలా ఇది ఉండాలా పెద్ద డిబేట్ జరిగింది. కానీ మన దేశంకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, భిన్నత్వం దృష్ట్యా ఫెడరలిజం మెరుగని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అది డైరెక్ట్గా పదవి రాయలే. ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇలా చెప్పింది, ఇండియా నోన్ యాజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఉంటుంది అంటే కేంద్రం, స్టేట్స్ ఉంటాయి చెప్పి ఖచ్చితంగా అధికారాన్ని విభజన చేశారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 97, 66, 47 అని చెప్పి కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలని భావించారు. కానీ ఆచరణలో మన దేశంలో కొన్ని సందర్భాల్లో కేంద్రం ఆధిపత్యం వచ్చింది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా కేంద్రం ఆధిపత్యం జరిగింది. కానీ ఆ రోజున పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఎన్టీ రామారావు, రామకృష్ణ హెగ్డే, జ్యోతి బాసు, ఈకే నైనార్, ఫరూక్ అబ్దుల్లా వీళ్ళందరూ రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలని పెద్ద స్ట్రగుల్ చేశారు. ఫలితంగానే సర్కారియా కమిషన్ వేసి రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఒక ఫిలాసఫీ. ప్రస్తుత పాలకులు, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాని ఫిలాసఫీలోనే ఉంది కేంద్రం ఆధిపత్యం ఉండాలని చెప్పి. వాళ్ళ ఫెడరలిజం ఇష్టం లేదు. దానిలో భాగంగానే జీఎస్టీ ప్రవేశపెట్టారు, పెద్ద నోట్లు రద్దు చేశారు, 3 వ్యవసాయ చట్టాలు తెచ్చారు. వ్యవసాయం అనేది, అగ్రికల్చర్ అనేది వాస్తవంగా రాష్ట్ర జాబితాలో ఉంది, కేంద్ర జాబితాలో లేదు. యాక్చువల్గా వ్యవసాయ చట్టాలు యాంటీ కాన్స్టిట్యూషనల్, పెద్ద పోరాటం జరిగింది మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తెచ్చారు. ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు రాష్ట్ర జాబితా, ఇప్పుడు ఉమ్మడి జాబితాలో. కానీ నువ్వు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకటించే ముందు రాష్ట్రాలతో చర్చించాలి, రాష్ట్రాలతో మాట్లాడాలి. కానీ ఆ కరోనా టైంలో ఎవరితో మాట్లాడకుండానే ప్రకటించేస్తారు. ఈ మొత్తం కూడా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఫెడరలిజాన్ని దెబ్బతీయటం, రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల అధికారాలు, ఫైనాన్షియల్ అటానమీ, ఆర్థిక అధికారాలు మొత్తం ఇప్పుడు కేంద్రం లాగేసుకుంటుంది. విద్యకు సంబంధించిన అంశాలన్నీ కేంద్రం తీసేసుకుంటుంది. ఇది చాలా నష్టం కలుగజేసి, అంటే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఇందిరాగాంధీ అలా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈరోజు ఆ పరిస్థితి కనపట్ల. ఒక డిఎంకే ఉంది, ఒక పినరాయి విజయన్ ఉన్నాడు. కానీ ఇప్పుడు మన రాష్ట్రం చూస్తున్నాం, 3 ప్రాంతీయ పార్టీలు, 3 నీ సంకలనని చెప్తుంది. మనం చూస్తాం ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ఫెడరలిజం లేకుండా ఇండియన్ యూనిటీ కొనసాగడం చాలా కష్టమైన విషయం.